ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు మన బాబా గారు అందించే సందేశం ఏమిటంటే, ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మన బాబా గారు ఒక చక్కటి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకువచ్చారండి. బాబా బిడ్డలైన ప్రతి ఒక్కరికి కూడా ప్రతిరోజు బాబాగారిని చూసుకోవడం, ఆ తండ్రిని దర్శించుకోవడం, ఆయన కోవెలకి వెళ్ళడం, ఆయన వాక్కులు వినడం, ఇలా ప్రతి ఒక్కటి కూడా ఒక అలవాటైపోయింది. అది విన్నంతనే ఆ రోజు బాబాగారిని చూడందే వారికి రోజు అనేది గడవదండి. ఇది చాలా శుభసూచకం, అద్భుతమైన అలవాటు ఇది. ఇలాంటి అలవాట్లను ఎప్పుడూ మనం కోల్పోకూడదు. ప్రతిరోజు బాబాగారి దైవ దర్శనానికి వెళ్ళి, వీలైతే ఆయన కోవెలకి వెళ్ళి బాబాగారిని దర్శించుకొని ఒక 10 నిమిషాలు కేటాయించి అక్కడ కూర్చొని వస్తే మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంటుందండి. ఈ అలవాటు ఉన్నవాళ్ళైతే ఇబ్బంది లేదండి. ఒకవేళ లేని వాళ్ళు తప్పకుండా ప్రతిరోజు బాబాగారిని దర్శించుకోవడానికి ఆయన కోవెలకి వెళ్ళిరండి. ఆ మార్పు అనేది మీరే గమనిస్తారు. ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే మాటల్లో చెప్పలేమండి. మరి అలాంటి బిడ్డలందరి కోసం కూడా ఈరోజు మన బాబాగారు ఈ చక్కటి సందేశాన్ని అయితే తీసుకువచ్చారు. కొంతమంది బాబా బిడ్డలకి ఎలా ఉంటుందంటే, ఆ రోజు బాబాగారి మాట వింటేనే వారి పనులు అనేవి మొదలు పెడతారు. కొంతమంది బాబాగారిని చూస్తేనే వారి పని మొదలు పెడతారు. కొంతమంది ఎలా ఉంటారంటే, తమ చేయాలనుకున్నది బాబాగారికి ముందుగా చెప్పి తమ పని మొదలు పెడతారు. ఎంత అదృష్టమో బాబాగారిని ఈ విధంగా సేవించుకోవడం, ఈ విధంగా బాబాగారిని దర్శించుకోవడం, ఆయననే మన గుండెల్లో నింపుకోవడం. ఎన్నో రోజులు, ఎన్నో సంవత్సరాలు, ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటేనే తప్ప ఈ జన్మలో బాబాగారి భక్తులుగా మనం మారమండి. బాబాగారు తన బిడ్డలుగా ఎవరు ఉండాలనేది ఆయనే నిర్ణయించుకుంటారు. ఈ బిడ్డ నాకు భక్తునిగా కావాలి అనుకున్నారంటే మనకు తెలియకుండానే మనం బాబా భక్తులం అవుతాం. ఎందుకు మీరు బాబా భక్తులయ్యారు అంటే మన దగ్గర సమాధానం ఉండదు. ఎందుకో నాకు బాబాగారిని పూజించాలని అనిపించింది. నా కష్టాలన్నీ ఆయనకు చెప్పుకోవాలని అనిపించింది. నా ప్రతి మాట నా బాబా వింటారని అనిపించింది. నాకు అనిపించింది కాబట్టే నేను బాబాగారిని పూజించుకుంటున్నాను అని మనమందరం కూడా అనుకుంటాం. కానీ అక్కడ నిజానికి విషయం ఏమిటంటే, మనం తన బిడ్డలం అవ్వాలని బాబాగారు కోరుకుంటున్నారు. నువ్వు నా బిడ్డవు అవ్వాలి, నువ్వు నేను చెప్పింది వినాలి అని ఆ తండ్రి శాసించారు. కాబట్టే మనం ప్రతిరోజు బాబాగారిని బిడ్డలందరికీ కోసం ఈ రోజు బాబాగారు వింటున్నాం. ఈ చక్కటి సందేశాన్ని అయితే తీసుకువచ్చారండి. ఈ సందేశంలో బాబాగారు ఏమంటున్నారో తెలుసా? బిడ్డ, ఈరోజు నీ ముందు 2 వస్తువులు ఉంచానమ్మా. అవి ఒకటి బంగారం, రెండవది పసుపు రంగులో ఉన్నటువంటి పువ్వు. ఈ రెండింటిలో ఒకటి తాకు. నీకు జరగబోయేది నువ్వే తెలుసుకో అమ్మా అని బాబాగారు అంటున్నారండి. అయితే బాబాగారు ఈరోజు తన బిడ్డలందరి కోసం ఈరోజు 2 వస్తువులనైతే తీసుకురావడం జరిగింది. ఒకటి బంగారాన్ని తీసుకువచ్చారు, రెండవది పసుపు రంగు పువ్వును తీసుకువచ్చారు. రెండూ కూడా శుభసూచకమే. బంగారం ఎవరైతే ధరిస్తారో, బంగారాన్ని ఎవరైతే ధరించి గుడికి వెళ్తారో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీస్ అంతా కూడాను ఆ బంగారం గ్రహిస్తుంది. మరొకటి పసుపు రంగు పువ్వు. పసుపు అనేది శుభసూచకమండి. పువ్వుల గురించి మనకు తెలిసిందే. పరిమళాలను వెదజల్లుతూ మనల్ని ఎప్పుడూ కూడా, మన మైండ్ని ఎప్పుడూ కూడా పీస్ఫుల్గా ఉంచేందుకు సహాయపడతాయి. అలాంటిది ఒక పసుపు రంగు పువ్వు అన్నమాట. శుభసూచకంగాను, అదేవిధంగా మన చుట్టూ ఉన్నటువంటి ఒక పాజిటివ్ వైబ్రేషన్ క్రియేట్ చేయడానికి బంగారం, ఈ రెండింటినీ కూడా, ఈ 2 అద్భుతమైనటువంటి వస్తువులను బాబాగారు తన బిడ్డల ముందు ఉంచారు. మీ మనసులో ఏదైతే కావాలని కోరుకుంటున్నారో, మీ జీవితాన్ని గురించి ఎవరైతే తెలుసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా
బాబాగారిని మనస్ఫూర్తిగా తలుచుకొని మీ కళ్ళు ముందున్నటువంటి ఈ రెండింటిలో ఒక దాన్ని పట్టుకోండి ఫ్రెండ్స్. మీ మనసులో అనుకున్నారా అండి? అయితే ఏ వస్తువు అని కాదు, మీకు మళ్ళీ చెబుతున్నాను. బంగారం ఉంది, పసుపు రంగు పువ్వు ఉంది. వాటి వాల్యూని బట్టి కాదండి, మీ మనసుకి ఏది పట్టుకోవాలనిపిస్తే అది పట్టుకోండి. బంగారం వాల్యూ ఎక్కువ, పువ్వులే ఉన్నాయి వాడిపోతాయి అని కాదు. మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను, మీ మనసుకు ఏదైతే తాకాలనిపిస్తుందో, బాబాగారు మిమ్మల్ని ఏదైతే తాకామని చెబుతున్నారో అది మాత్రమే తాకండి. తాకారా అండి? అయితే మొదటిగా బంగారం తాకిన తన బిడ్డల గురించి బాబాగారు ఏం చెబుతున్నారో విన్నామా ఫ్రెండ్స్? బాబాగారు ఏమంటున్నారంటే, బంగారం తాకిన నా బిడ్డకు ఇక అంతా విజయమే తల్లి. అదృష్టం, సిరి సంపదలు అన్నీ నిన్ను వెతుక్కుంటూ వస్తాయమ్మా. నా ఆశీర్వాదం వలన నీకు ఒక అద్భుతం జరగబోతుంది బిడ్డ. నీకు కావలసింది, నువ్వు కోరింది నీ ఇల్లు వెతుక్కుంటూ వస్తాయి తల్లి. నువ్వు ఒక సమస్య గురించి పదే పదే ఆలోచిస్తూ ఉన్నావు కదమ్మా. ఇప్పుడు నీ సమస్య పరిష్కారం దొరకబోతుంది. ఇక నువ్వు నా దగ్గర పెట్టిన ప్రార్థనలన్నీ ఫలించబోతున్నావు. అయ్యి బిడ్డా, నీ మనసు ఎంతో స్వచ్ఛమైనదో నాకు తెలుసు. అలాంటి మంచి మనసున్న నీకు నువ్వు ఆశపడింది నీకు దొరుకుతుందమ్మా. ఇక నీకున్న కష్టాలన్నీ తీరి నీకు ఆనందకరమైన రోజులు రాబోతున్నాయి తల్లి. త్వరలోనే నిన్ను వెతుక్కుంటూ అవకాశాలు వస్తాయి. వాటిని ఆనందంగా స్వీకరించు. చూడు బిడ్డ, ఇక ఈ రోజులన్నీ నీవేనమ్మా. ఇది నీకైన కాలం. నీ ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. నువ్వు ఉద్యోగం కోసం వెతుకుతూ ఉన్నావు కదా, అది కూడా నీకు దక్కపోతుంది. నీకు దూరమైన బంధాలన్నీ చేరుకోబోతున్నాయి బిడ్డ. బంగారం తాకిన నీకు ఇక నువ్వు పట్టిందల్లా బంగారం కాబోతుంది తల్లి. అంతా మంచే జరుగుతుంది. త్వరలోనే నీకు రాజయోగం పట్టబోతుంది బిడ్డ. నువ్వు కోరింది నీకు అందుతుంది. ఇకన ఈ జీవితమంతా సిరి సంపదలతో ఆనందంగా ఉంటావు. దుఃఖాన్ని, ఓటమిని ఇప్పటి వరకు చూశావు కదా, అలాంటి నీకు విజయం, ఆనందం పొందుతున్నావు. కాబట్టి నీ మనసుని దృఢంగా ఉంచుకో. నీకైన విజయకాలం ప్రారంభమైంది. నువ్వు చేసే ప్రతి పనిలో నీ కోసం ఎదురు చూస్తుందమ్మా. ఇక నువ్వు ఎటు చూసినా విజయమే, ఆనందమే. నీకు కొత్త కాలం వచ్చేసింది. ధైర్యంగా ఆనందంగా ఉండు. నీ సాయి చెప్పింది అర్థమైంది కదా అని ఎవరైతే, ఏ బిడ్డలైతే బంగారాన్ని తాగారో ఆ బిడ్డల గురించి ఈరోజు బాబాగారు ఈ విధంగా చెప్పారండి. ఇక రెండవ వస్తువు అయినటువంటి పసుపు రంగు పువ్వునైతే ఎవరైతే తాకారో ఆ బిడ్డల గురించి బాబాగారు ఏం చెప్పబోతున్నారో స్వయంగా ఆ తండ్రి మాటల్లోనే విందామా ఫ్రెండ్స్. ఇక బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, ఈ పసుపు రంగు పువ్వును తాకిన నీకు నా ఆశీర్వాదం అందిస్తున్నానమ్మా. నువ్వు కోరింది నీకు ఇస్తాను బిడ్డ. నువ్వు కలలు కంటున్నా నీ జీవితాన్ని తెచ్చి నీ చేతిలో పెడతాను. నీ కుటుంబం బాగుండాలని, నీ పిల్లల భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటూ ఉన్నావు కదా. నీ కుటుంబ సభ్యుల కోసం ఇది చెయ్యి బాబా అని శరణు వేడావు కదా. నన్ను సరే, నువ్వు అడిగాక నేను వరం ఇవ్వకుండా ఉంటానా చెప్పు? తప్పకుండా ఇస్తాను. నీకు, నీ కుటుంబానికి ఆనందంగా చేకూరుస్తున్నా అమ్మా. నీ కలలన్నీ తీర్చమని అందరినీ అడగవు కదా చెప్పు? లేదు కదా. ఈ తండ్రిని మాత్రమే అడగగలవు. నేను మీ తండ్రిని కాబట్టే నన్ను మాత్రమే నువ్వు అడగగలిగావు. అలాంటి నీకు నీ కోరికలన్నీ తీర్చి నా అనుగ్రహాన్ని నీకు ఇస్తాను. నువ్వు ఎన్నో రోజుల నుంచి ఈ వరాన్ని కోరుతూ ఉన్నావు కదా బిడ్డ. తప్పకుండా తీరుస్తానమ్మా. జరగదు అన్న పనిని కూడా నీకు జరిపిస్తాను తల్లి. నీ కోసం నేను కూడా ఉన్నాను. మీ పనిలో నేను కూడా పాలు పంచుకుంటున్నాను బిడ్డ. నీకు విజయాన్ని చేకూరుస్తాను. మీ భవిష్యత్తు బంగారుమయంగా చేస్తాను తల్లి. నీ జీవితాన్ని ఆనందంగా ఉండేలా నీకు అందిస్తాను. నువ్వు కోరింది నీకు ఇస్తాను. ఇక సకల సిరి సంపదలు నీ చేతిలో పెట్టబోతున్నాను తల్లి. ఇప్పటి వరకు ఎన్నో అడ్డంకులు, కష్టాలు దాటి వచ్చిన నీకు నీ జీవితంలో అద్భుతం జరిపిస్తాను. నువ్వు కోరినట్టే నువ్వు నీ కుటుంబంతో ఆనందంగా ఉండేలా చేస్తాను.
నీ సాయి మాటలు విన్నాక ధైర్యం వచ్చింది కదా తల్లి. నమ్మకంతో ఉండమ్మా. ఆ నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది. ఈ తండ్రి ఆశీస్సులు నీపై ఎప్పుడూ ఉంటాయి అని ఎవరైతే పసుపు రంగును తాకారో ఆ బిడ్డల గురించి బాబాగారు ఈ విధంగా చెప్పారండి. మీకు మొదట మనం సందేశం మొదలు పెట్టక ముందే చెప్పానండి. మీ మనసుకి బాబాగారు ఏది తాకమని చెబుతున్నారు. ఈరోజు బంగారం తాకిన వాళ్ళకి ఎన్నో సిరి సంపదలు చేకూరుస్తున్నానని బాబాగారు చెబుతున్నారు. మరికొందరికి ఎలా లేని సంతోషాన్ని కూడా కడతానని బాబాగారు అంటున్నారండి. ఈ రెండింటిలో తేడా ఏముంది? డబ్బు వస్తే చాలు కదా, సిరి సంపదలు ఉంటే చాలు, ఏదైనా చెయ్యొచ్చు, ఎలా అయినా బ్రతకవచ్చు అని కొంతమంది అనుకుంటూ ఉన్నారు. అది చాలా అమాయకమైనటువంటి ఆలోచన అండి. డబ్బు ఉన్న ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండలేరు. అలాగని సంతోషంగా ఉన్న ప్రతి ఒక్కరూ ధనవంతులు అయి ఉండరు. వీటిలో వ్యత్యాసం ఏమిటంటే, మనం సంతోషంగా ఉండాలంటే ధనంతో పాటు ఆయురారోగ్యాలు ఉండాలి. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మంచివారై ఉండాలి. మన బంధువులకు, మన కుటుంబ సభ్యులకు అంతా శుభమే జరుగుతూ ఉండాలి. మనం ఏ పని తలపెట్టినా అందులో విజయం సాధించగలగాలి. అప్పుడే సంతోషం ఉంటుంది. అయితే ధనం లేక ఇబ్బంది పడేవాళ్ళు కొంతమంది ఉంటారు. వారికి ధన ప్రాప్తిని, ధనం ఉన్నా సరే సంతోషాన్ని కోల్పోయినటువంటి కొంతమంది బిడ్డలకు సంతోషాన్ని బాబాగారు కలుగజేస్తున్నారని ఈ సందేశం ద్వారా చెప్పబోతున్నాను. అందుకే మీ మనసుకి ఏదైతే తాకాలని అనిపిస్తుందో అదే తాకమని ఈ సందేశం ముందు చెప్పడం జరిగింది. అయితే ఈరోజు బాబాగారు తన బిడ్డలతో ప్రతి ఒక్కరిని వారికి ఏది తక్కువైతే అది బాబాగారు అందిస్తున్నానని చెప్పబోతూ ఉన్నారు. ఇక ఏ బాబా బిడ్డ దుఃఖించాల్సిన అవసరం లేదండి. మీకు కోట్లాను కోట్ల డబ్బులున్నా సరే, ఎంతో ధనవంతులైనా సరే సంతోషం లేకపోవచ్చు. ఆ సంతోషాన్ని ఈరోజు బాబాగారు మీకు అందిస్తున్నారండి. అదేవిధంగా పేదవారైనటువంటి తన బిడ్డలకు సకల సిరి సంపదలు చేకూరుస్తున్నానని ఈరోజు బాబాగారు అంటూ ఉన్నారు. అయితే ఎవరికి ఏదైతే తక్కువైందో, సంతోషం తక్కువైందో వారికి సంతోషాన్ని, సిరి సంపదలు తక్కువైన వారికి ధనప్రాప్తిని బాబాగారు కలిగిస్తారని అంటూ ఉన్నారండి. ఈ విధంగా ఈరోజు తన బిడ్డల్లో ప్రతి ఒక్కరిని బాబాగారు ఆశీర్వదిస్తూ ఉన్నారు. బాబాగారు ఏదైనా మంచి చెప్తే పొల్లుపోదండి, తప్పకుండా అది చేసి చూపిస్తారు. ఇక మీరు బాధపడాల్సిన పనే లేదు. ఇప్పటి వరకు కష్టాలను ఎదుర్కొన్న మీకు ఇక అన్ని ఆనందాలే ఎదురవుతాయి. మీకు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా ఈ సందేశం విన్న తర్వాత క్రమేపీ తగ్గుతూ వస్తున్నాయి. మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా అవి క్రమేపీ ఈ సందేశం విన్నాక తగ్గుతూ వస్తాయి. మీకు ధనప్రాప్తి కలుగుతుంది. సకల సంతోషాలతో మీరు మీ కుటుంబంతో తొలతూగబోతున్నారు. ఆ రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయి. ఈరోజు ఈ సందేశం విన్న బాబాగారి ప్రతి బిడ్డకి బాబాగారు చెప్పినటువంటి ప్రతి వాక్కు నిజమవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఈ సందేశాన్ని మీరే కాకుండా మీ చుట్టుపక్కల వారు బాబా భక్తులందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇదండి మన బాబాగారు మనకు అందించే సందేశం. మీకందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.